యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. అది దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి, పవిత్రమైనటువంటి భక్తి. దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి అంటే ఇదే అండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను కాపాడుకొనుటయే. ఇహలోకములు ఏముందో చెప్పండి అమ్మా? మాలిన్యం ఉంది. అప్పుడు చెప్పాను కదండి, పాప ప్రపంచం. ఏ ప్రపంచం చెప్పండి? పాప ప్రపంచం. ఈ పాప ప్రపంచములో ఏముంది? మాలిన్యం ఉంది. ఆ మాలిన్యం అనబడినటువంటి చెడు, ఆ పాపం అనేటువంటిది మనము అంటించుకోకూడదు. మీకు అర్థమైందండి? ఇహలోక మాలిన్యం అంటే పాపం మనము అంటించుకోకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. పంది ఉంది అనుకోండి ప్రియులారా, ఎక్కడ బురద ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంటుంది. ఎందుకు? ఆ బురద అంటించుకోవడం ఇష్టం, ఆ బురదలో దొర్లడం పందికి ఇష్టము. అదే గొర్రె మనం తీసుకున్నాం అనుకోండి, గొర్రె బురద దగ్గర దూరదు, గొర్రె బురద దగ్గర దొరలదు. బురద ఎక్కడ ఉంటే గొర్రె దాటిపోతుంది లేదా గెంతేసుకుంటుంది. కానీ గొర్రె కానీ మేక కానీ ఎప్పుడు కూడా బురద అంటించుకోవడానికి ఇష్టపడదు. పంది మాత్రము బురద అంటించుకోవడానికి ఇష్టపడుతుంది. ఇహలోక మాలిన్యము ఎవడైతే అంటించుకోకుండా తన్ను తాను కాపాడుకుంటాడో అదే నిజమైన భక్తి, వాడే నిజమైనటువంటి భక్తుడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను. ప్రియులారా, ఇప్పుడు కమలం బురదగుంటలో పెరుగుతుంది. ఒక కమలం ఉందనుకోండి, బురదగుంటలో పెరుగుతుంది. బురదగుంటలో కమలం పెరిగినప్పటికీ తన చుట్టంతా కూడా బురద ఉంటుంది, కానీ కమలము మాత్రము బురద అంటించుకోదు. కమలము మాత్రము, పుష్పము మాత్రము బురద అంటించుకోదు. ప్రియులారా, ఈ లోకములో మాలిన్యం ఉంది. ఇది పాప ప్రపంచం. ఎక్కడ చూసిన చెడు ఉంది, ఎక్కడ చూసిన నేరలు ఘోరలు ఉన్నాయి. దేవుని పిల్లలైనటువంటి మనము నాటబడ్డం ఎక్కడ? జీవము కలిగినటువంటి దేవుని సంఘములో నాటబడినటువంటి నీవు ఆ బురద అనేటువంటి పాపం, మాలినటువంటి పాపము మనం అంటించుకోకుండా మనకు మనము జాగ్రత్తగా కాపాడుకోవడమే నిజమైనటువంటి భక్తి అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. రెండవదిగా, సముద్రములో ఉన్న వాటర్ అంతా కూడాను ఉప్పగా ఉన్నను, సముద్రములో ఉన్నటువంటి చేప మాత్రము ఆ ఒక ఉప్ప నీరును తన ఒంటి మీద అంటించుకోదు, తన ఒంటి లోపల ప్రవేశింపనివ్వదు. సముద్రములో ఉన్న వాటర్ అంతా ఉప్పగా ఉన్నను, ఆ ఉప్ప నీరుని ప్రియులారా తన ఒంటి లోపలికి ప్రవేశింపనివ్వదు. అందుకే చేప చప్పగా ఉంటుంది, సముద్రములో ఉన్న వాటర్ మాత్రం ఉప్పగా ఉంటుంది. ఒకవేళ ఉప్పగానే ఒకవేళ చేప ఉందనుకోండి, ఎవ్వడు కూడాను తినలేడు. ప్రకృతిలో దేవుడు ఈ రెండింటిని భద్రపరిచాడు. ఒక కమలాన్ని పెట్టాడు, ఎందుకు తెలుసా? బురద అంటించకుండా ఉంటుంది. ఒక చేపని దేవుడు సముద్రంలో ఎందుకు పెట్టాడు తెలుసా? సముద్రంలో ఉన్న నీరు ఉప్పగా ఉన్నను ప్రియులారా, చేప మాత్రము చప్పగానే ఉంటుంది. ఆ ఉప్ప నీరుని తన ఒంటికి అంటించుకోకుండా చేప జాగ్రత్త పడుతుంది. ఈ లోకములో మాలిన్యం ఉంది, ఇది పాప ప్రపంచం. మనం అన్యజనుల మధ్య బ్రతుకుతున్నాము కనుక వారి ఆచారాలు, వారి యొక్క నడవడికలు మనకు తగవు. మనం వెలుగు సంబంధులు, మనం దేవుని పిల్లలు గనక దేవుని పిల్లలాగా బ్రతకాలి. ఒకవేళ అలా బ్రతకకపోతే ప్రియులారా, అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడుతుంది. నీ వలన దేవుని నామం దూషించబడితే దేవుడు నీకు దీవిస్తాడా, శపిస్తాడా? ఖచ్చితంగా దేవుడు నిన్ను శపిస్తాడు తప్ప నిన్ను దేవుడు దీవించడు అని, కృప చూపించడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి.